బ్యాంకులు బంద్, ఏటీఎంల్లో డబ్బులు లేవు. ఉన్నా మన నెంబర్ వచ్చే వరకు ఆ డబ్బులు ఉంటాయో అయిపోతాయో తెలియదు. సామాన్యుల కరెన్సీ కష్టాలు అన్ని కావు. ఏటీఎంల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతున్నారు ప్రజలు. ఎక్కడ ఏటీఎం కనిపించినా ఇందులో డబ్బు ఉంటుందేమో అని చూడడం, నో సర్వీస్ లేకపోతే నో క్యాష్ అనే బోర్డులు చూసి వెనుదిరగడం మరింత ఇబ్బందికరంగా మారింది. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్ ఉన్న ఏపీలో మాత్రం సేవలు అందిస్తున్నాయి. దీంతో పాత నోట్లు మార్చుకునేందుకు ఖాతాదారులు బ్యాంకుల వద్ద బారులు తీరారు. విశాఖ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, రిషి, దేశవ్యాప్తంగా బ్యాంకులు ఈరోజు సెలవు దినం అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో బ్యాంకులు అలాగే ఏటీఎంలు అన్నీ కూడా పనిచేస్తున్నాయి. ప్రస్తుతం మనం విశాఖలోని ఏదైతే దొండపర్తి దగ్గర ఉన్న ఎస్బీఐ బ్రాంచ్ దగ్గర ఉన్నాం చూడొచ్చు. ఉదయం నుంచి కూడా వీళ్ళందరూ కూడా అంటే బ్యాంకులు సెలవు దినంలో కూడా పనిచేయడంతో ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున తమ దగ్గర ఉన్న నోట్లను మార్పిడి చేసుకునేందుకు పెద్ద ఎత్తున నగర ప్రజలందరూ కూడా బ్యాంకులు అలాగే ఏటీఎంల వద్దకు చేరుకున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ బ్యాంకు అధికారులు కూడా ప్రత్యేకంగా విత్డ్రాలకు ఒక క్యూ లైన్ అలాగే డిపాజిట్లకు ఒక క్యూ లైన్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఏటీఎం మిషన్లలో ప్రస్తుతానికి విత్డ్రాస్ అందుబాటులో లేనప్పటికీ కూడా డిపాజిట్లను అందుబాటులోకి పెట్టిన పరిస్థితి అయితే ఉందని చెప్తున్నారు. అయితే మనతో పాటు కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు దేశవ్యాప్తంగా వాళ్ళ బ్యాంకులు పనిచేయట్లేదు. అయితే మొన్న కూడా సెలవు దినం అయినప్పటికీ కూడా పనిచేస్తున్నాయి. అయితే ఏపీలో ఇవాళ ఏదైతే చిల్డ్రన్స్ డే ఉంది అలాగే నెహ్రూ జయంతి మొత్తానికి ఉన్నా కానీ వాళ్ళ బ్యాంకులు పనిచేస్తున్నాయి. మీరు చెప్పండి, ఎలా అంటే చిల్లర మార్చుకోవడానికి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా సెలవు దినాల్లో బ్యాంకులు పెట్టడం ఎలా? గుడ్ మార్నింగ్ వ్యూయర్స్. ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు అందరికీ ఎవ్రీబడి హ్యావింగ్ ప్రాబ్లం టు కరెన్సీ. ఇప్పుడు చేంజ్ లేదు. ఇప్పుడు 500 ఇస్తే చేంజ్ ఇవ్వటంలా, 1000 రూపాయలు ఇస్తే చేంజ్ ఇవ్వటంలా. ఇప్పుడు మనకి ఏంటంటే రిజల్లీ హ్యాండ్స్ అప్ టు బ్యాంక్ స్టాఫ్. సో వాళ్ళు దే వర్క్ కంటిన్యూస్లీ మోర్ దెన్ 18 hours 12 hours. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇప్పుడు మనకి లాస్ట్ ఇయర్ మన ఉద్భుత్ తుఫాన్లో మనకి మ్యాక్సిమం 7 to 10 days బేర్ చేసాం. నో కరెంటు, నో పవర్, నో మిల్క్ ఇలాగ. సో అదేవిధంగా యూ షుడ్ టేక్ ఛాలెంజ్. ఇప్పుడు ఇది మోడీ గారు ఇది ఇంట్రడక్షన్ చేశారు ఇది. సో యూ షుడ్ కోఆపరేట్ విత్ దట్. ఇప్పుడు మ్యాక్సిమం ఇంకొక అనదర్ 10 daysలోనే మనకి మ్యాక్సిమం ఈ పాటలో పడక తప్పవు. సో అందువల్ల మై రిక్వెస్ట్ ఈజ్ అందరికి కూడా మనం కోఆపరేట్ చేద్దాం విత్ ద గవర్నమెంట్. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సమంజసమైంది. అయినా కూడా సెలవు దినాల్లో కూడా బ్యాంకులన్నీ కూడా పనిచేయడంతో తమకు చాలా వరకు కూడా తమ దగ్గర ఉన్న నోట్లను మార్చుకునేందుకు ఇక్కడికి వచ్చామని చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని అందరూ స్వాగతించాలి. గతంలో హుదూదు సమయంలో ఇలా ఇబ్బందులు పడినప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బందులే ఎదుర్కొన్నాం. మరోసారి అయితే ఒక వారం 10 రోజులు ఇబ్బంది పడినప్పటికీ కూడా వ్యవస్థ కోసం చేసిన ఈ నిర్ణయాన్ని అందరూ ఆహ్వానించాలని చెప్తున్నారు. మీరు చెప్పండి, ఈ చిల్లర కోసం ఎలా ఇబ్బంది పడుతున్నారమ్మా? మీరు చెప్పండి, ఎలా ఇబ్బంది పడుతున్నారు మామగారు చిల్లర లేక? ఇబ్బంది పడుతున్నాం బాబు. ఇబ్బంది అంటే మరి ఎక్కడికి వెళ్ళినా 500 నోటు తీసుకోవట్లేదు. ఇప్పుడమ్మా బ్యాంకులో మొన్న సీటు పాడుకున్నాను. ఆ డబ్బులు బ్యాంకులో వేసుకుని తీసుకున్న తర్వాత ఇల్లు కట్టుకోవచ్చని వచ్చేదన్నమాట. సార్, మీరు చెప్పండి, చిల్లర అనేది మనకు బాగా ఇంపార్టెంట్. ఇప్పుడున్న పరిస్థితుల్లో రోజుకి 2000 ఇస్తున్నారు. అయితే ప్రభుత్వం నిన్న నుంచి కూడా నిర్ణయం మార్చుకుంది. 2500 ఇవ్వాలి రోజుకి విత్ డ్రాస్ ఏదైతే ఏటీఎంలు ఉన్నాయో. అలాగే బ్యాంకులలో 4500కు పరిమితి పెంచింది. అయితే మరింత వెసులుబాటు కల్పించాలనుకుంటున్నారా? ఎలా? 2000 రూపాయలు పట్టుకొని వెళ్ళి ఏదైనా టిఫిన్ చేద్దామన్నా లేదా ఏదైనా చిన్న చిన్న ఐటమ్స్ కొందామన్నా వాటికి వాళ్ళు చిల్లర లేదని చెప్తున్నారు. ఈవెన్ 500 రూపీస్ అని యాక్సెప్ట్ చేస్తున్నారు, కానీ 2000కి మేము చిల్లర ఇవ్వలేము అని చెప్తున్నారు. సపోజ్ ఐ హ్యావ్ గాన్ టు ద స్వీట్ స్టాల్, 150 రూపీస్ స్వీట్ పర్చేజ్డ్, బట్ దే ఆర్ నాట్ గివెన్ చేంజ్ ఫర్ 2000 రూపీస్ నోట్. How they will accept 2000 rupees means 1850 rupees have to refund it. They have not having sufficient money, hundreds. ప్రస్తుతానికి రద్దయిన 500, 1000 రూపాయల నోట్ల స్థానంలో చిల్లర అనేది చాలా తీవ్రంగా కొరతగా ఏర్పడింది. దీంతో తమకు అంటే రోజువారీ ఖర్చులకు చిల్లర దొరకక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ప్రధానంగా కొత్తగా అందుబాటులోకి వచ్చిన 2000 రూపాయల నోట్లను బ్యాంకులలో చాలా చోట్ల ఈ 100 రూపాయల చిల్లరకు బదులు అవి ఇస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న సమస్యకు కొత్త సమస్య తోడైనట్టు ఉంటుంది. దాంతో 2000 రూపాయల నోటు ఎక్కడ మార్చుకోవాలో తెలియక చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. సార్, మీరు చెప్పండి, చిల్లర అసలు బయట ఎక్కడ దొరుకుతుందా? ఎలాంటి పరిస్థితి? చిల్లర ఎక్కడ దొరకడం లేదండి.
500 2000 రూపాయల నోట్ ఇస్తే ఎందుకు పనికి రావడం లేదు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారండి. దానికి కానీ 2000 రూపాయల నోటుకి ఏదో పరిహారం చేయవలసిందండి. చేసి తీరిపోతే చిల్లర దొరకడం లేదండి. నానా బాధ ఇబ్బందులు అయిపోతున్నాయండి. అంటే ప్రస్తుతం రద్దయిన నోట్ల స్థానంలో అందుబాటులో వచ్చిన 2000 రూపాయల నోటుతో పాటు అలాగే కొత్తగా నిన్నటి నుంచి కూడా 500 రూపాయల నోటు చాలా వరకు కూడా అందుబాటులోకి వచ్చింది. దాన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు చేరువగా చేస్తే కనుక అంటే ఇప్పుడున్న చిల్లర సమస్యను కొంతవరకు అధిగమించే పరిస్థితి ఉందంటున్నారు. ఏదైనప్పటికీ కూడా ఇది మరికొన్ని రోజులు ఇదే సమస్య కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు ప్రతి బ్యాంకు వద్ద కూడా తమకు 100 ఇచ్చి సహకరించాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ 100 రూపాయల నోటు చిల్లర కోసం విశాఖ వాసుల కష్టాలు అయితే ఇంకా తీరే పరిస్థితి అయితే కనబట్టలేదనే చెప్పుకోవచ్చు. రైట్.